Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ నందిభట్ల వారి కళ్యాణమస్తు స్పెషల్ ప్రోగ్రామ్. గత ఎపిసోడ్స్ని మీరందరూ ఆదరిస్తున్నారు. ఒకవేళ ఓల్డ్ ఎపిసోడ్స్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి అవి చూసి ఎపిసోడ్ చూడండి. ఎందుకంటే వివాహం అసలు ఎప్పుడు ఎలా సంబంధాలు చూడాలి అన్న దగ్గర నుంచి చాలా అనుమానాలకు గురువు గారు మన సందేహాల్ని నివృత్తి చేశారు. ఇవాళ ఎపిసోడ్లో చాలా మంది ఫేస్ చేసే ఒక ప్రాబ్లం గురించి మాట్లాడబోతున్నాం. సంబంధం విషయం వచ్చేసరికి కొంచెం జాతకం కలవకపోయినా లేదా ఏదైనా ఇబ్బంది ఉన్నా వెంటనే అమ్మాయి పేరు మార్చేస్తారు, వేరే పేరు ఒకటి పెట్టేసి సంబంధం కుదిర్చేస్తారు. ఇది కరెక్టేనా? సరే, కొంతమంది 18 గుణాలు కలవాలి లేదా 34 కలవాలి అంటారు. ఎన్ని కలవాలి? కలిస్తే నిజంగా కలిసి ఉంటారా? ఇటువంటి అనేక సమస్యల్ని ఇవాళ గురువుగారి మాటల్లో విని సమాధానాలు తీసుకుందాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, కొన్ని చోట్ల గుణాలు కలిసాయి అంటారు, కొన్ని చోట్ల గణాలు అని వాడుతుంటారు. 18 కలిస్తే సరిపోతుందని ర్యాండమ్ గా ఫిక్స్ చేసేస్తారు. నిజంగా 18 గుణాలు కలిస్తే పెళ్లి చేస్తే వాళ్ళ వైవాహిక బంధం బాగుంటుందా? ఇది ఒకప్పటి కాలానికి బాగా సరిపోయినటువంటి విషయం. ఎందుకు కాలము అనేటువంటిది మెన్షన్ చేస్తున్నాను అంటే, పూర్వకాలంలో అంటే ఒక 30-40 ఏళ్ల కిందట అన్ని వర్గాల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కుటుంబం గడిచేది. నిజం. న్యాయము, ధర్మము, ఇవి వీటి మీద కష్టపడే తత్వం మీద తప్ప ఇంకా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కష్టపడే తత్వం ఉన్నటువంటి వాళ్ళకి జాతకాలతో సంబంధం లేదు. ఎవరు జాతకాలు పరిశీలన చేసుకునే వాళ్ళు అంటే రాజులు. ఎందుకంటే ఆ రాజు ఉన్నటువంటి సంతానానికి భవిష్యత్తు రాజ్యాన్ని పరిపాలించే శక్తి ఉందా? వ్యాపారస్తులు, ధనవంతులు, వీళ్ళు ఆ యొక్క జన్మ సమయాన్ని నమోదు చేసుకొని దానికి సంబంధించి జాతకాలు అదనుగుణంగా చూసుకునేవాళ్ళు. పూర్వకాలంలో ఎలా ఉండేది అని అంటే, వ్యవస్థలో ఎవరికైనా ఏ కులంలోనైనా కానీ సంతానం పుట్టగానే దగ్గరలోని పండితుల దగ్గరికి వెళ్ళి, అయ్యా పలానా సంతానం కలిగింది, అబ్బాయి అమ్మాయి, ఏం పేరు పెట్టమంటారు అన్నప్పుడు నక్షత్రాన్ని బట్టి మొదటి అక్షత్రం అలా పేరు పెట్టేవాడు. ఆ విధంగా ఇప్పుడు చెంచయ్య అని అనుకోండి, అశ్విని నక్షత్రం చూచే చోళ, సో 2వ పాదం అండి చెంచయ్య అనే పదం అని అట్లా ఉండేది. రుక్కమ్మ అని ఉందనుకోండి, స్వాతి నక్షత్రం, రూరే రోత, స్వాతి నక్షత్రం అండి. మరి ఇద్దరికి కుదరొచ్చా అంటే, అప్పుడు జాతకాలు నమోదు చేసుకునేవాళ్ళు కారు కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళు, అప్పుడు ఈ యొక్క గణాలనే పట్టికని ఏర్పరచడం జరిగింది. అంటే వశ్యగణము, అలాగే యోని కూటమి, నాడీ కూటమి, ఇలా రజ్జు కూటమి, ఇలాంటి మనుష్య గణమ, ఇలాంటి గుణాలన్నీ లెక్క పెట్టుకొని వచ్చి 36 గుణాలు అని తీసుకొని వచ్చి, ఈ నక్షత్రంలో ఈ పాదంలో పుట్టిన వాళ్ళకి పలానా నక్షత్రం పలానా పాదంలో పుట్టిన వాళ్ళకి వివాహం చేయొచ్చా అనేది ఒక వధూవర గుణమేళన చక్రం అనేది ఏర్పాటు చేశారు. ఎందుకు ఆ కాలంలో జాతకాలు అనేటివి పట్టించుకునేవాళ్ళు కాదు, జాతకాలు లేవు అప్పట్లో. అంతెందుకు, మా అమ్మ నాన్నలకి వివాహం చేసినప్పుడు కూడా జాతకాలు చూసి చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చూడాలి? ఎందుకనంటే మనుషుల వ్యవస్థల్లో ఆలోచనలు, విధానాలు మారే కాబట్టి జాతకాలు ఖచ్చితంగా తప్పనిసరి అయిపోయింది. కాలానుగుణంగా, ధర్మానుగుణంగా కూడా మార్పులు ఉన్నాయి. అందుకనే జాతకాలు ఇప్పుడు చూసుకోవాలి. ఎందుకు అప్పటి కాలానికి వెళ్ళానంటే, అప్పటి కాలంలో మార్పులు ఇప్పటికీ మారింది, కానీ అలవాటు అదే విధానంగా మార్చుకుంటూ వస్తుంది, అదే విధానంగా మార్చుకోలేకపోతున్నారు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను, ఇంతగా ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే, ఆ కాలంలో గణాలు, గుణాలు పనిచేసాయి, ఈ కాలానికి లేవు. ఎందుకు ఆ కాలంలో ఉన్నాయనంటే, ఆ కాలంలో ఇప్పుడు 50 ఏళ్ల కిందట చట్టాలు, డైవోర్సులు లేవు కదమ్మా. ఇప్పుడు మరి డైవోర్సులు వచ్చి కూర్చున్నాయి కదా. మరి కేవలం గుణాలను పట్టుకొని చూస్తే డైవోర్స్ అది తెలిసిపోతుందా? నా వ్యక్తిగత అనుభవంలో 36 గుణాలకి 34 వచ్చిన వాళ్ళు విడిపోయిన వాళ్ళని చూశాను. అసలు 18 గుణాల కంటే తక్కువ వస్తే వివాహం వద్దు కదా. కానీ అన్యోన్య దాంపత్యం చేస్తున్న వాళ్ళ ఇద్దరి గణాలు చూస్తే 14 గుణాలు వచ్చాయి, చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఎక్కడ తేడా వస్తుంది? జాతకంలో తేడా. జన్మ కుండలి చూడాలి. జన్మ కుండలి చూడాలి. అందుకనే జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళ్ళండి.
పట్టుకొని పంచాంగం పట్టుకొని వధూవర గుణమైన చక్రం చూసి మీ యొక్క వివాహానికి ఈ అబ్బాయి నక్షత్రం ఇక సరిపోతుంది, చేసుకో, ఇన్ని గుణాలు వచ్చాయి, చేసుకో అని చెప్పి గుడ్డిగా చెప్పే వ్యవస్థలో ఇప్పుడు పని చేయట్లేవు. అందుకనే ఆ గుణాలు అనేటువంటివి పక్కన పెట్టండి. సాక్షాత్తు పంచాంగాలు రాసినటువంటి వాళ్ళే వధూవర గుణమైన చక్రం ఉన్నప్పుడు కింద ఇండెక్స్ రూపంలో ఇలా ఇస్తారు. ఏమని? ఈ యొక్క వధూవర గుణమైన చక్రంలో ఇచ్చే ఫలితములు జన్మ జాతకాలు లేని వాళ్ళ కోసము. జన్మ జాతకాలు ఉన్నవాళ్ళు జాతకాన్ని చూపించుకొని వధూవర నిశ్చయం చేసుకోండి, సంబంధం కలుపుకోండి అని చాలా క్లియర్గా ఇండెక్స్ రూపంలో ఇలా వధూవర గుణమైన చక్రం కింద ఇస్తారు. అది ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు వధూవర గుణమైన చక్రం అనేటువంటిది చూసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అందుకే ఇబ్బందులు ఎందుకనంటే ఆ గుణమైన చక్రంలో దోషాలు తెలియవు. ఇప్పుడు ఏంటి, ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని చూసినప్పుడమ్మా ఆ వ్యక్తి జాతకంలో అలా చూడగానే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చూడగానే ఈ వ్యక్తికి ద్వితీయ వివాహ యోగం ఉంది అని తెలిసిపోతుంది. అవును, చెప్తారు గురువు గారు. మరి గణాలు కలిసినప్పుడు 36 గణాలకి 35 వచ్చాయండి, అయినా విడిపోయారండి అన్నప్పుడు గణాలలో ఎలా తెలుస్తుంది విడిపోతారని? జాతకంలో కదా తెలిసేది. గ్రహ సంచారాన్ని బట్టి మీరు చెప్పేస్తారు. గ్రహాల యొక్క స్థితిగతులు సంచారం కన్నా వ్యక్తిగత జన్మకుండలి జాతకంలో గ్రహాల స్థితిగతులను బట్టి ఆ వ్యక్తికి ద్వితీయ వివాహం యోగం ఉందా లేదా, అదృష్టవంతులా, ఇవన్నీ జాతకంతో ముడిపడి ఉంటుంది. గణాలు గుణాలతో ముడిపడి ఉండదమ్మా. అందుకే ఇది అవుట్డేటెడ్. డేట్ వచ్చేసింది, వాడొద్దు అది. ఇంకా ఇప్పుడంతా కూడా ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఉన్నాయి. ఒకప్పుడు డాస్ అనేటువంటి ఉండేది. ఇప్పుడు వాడుతున్నారా డాస్ సిస్టమ్ ని? అంటే మనము నిత్యం నవీనీకరించడానికి మనం మారుతున్నాం, కానీ పాతకాలం అదే పద్ధతిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అది కొన్ని తప్పులు. ఇందులో కూడా అప్డేట్ అవ్వాలి మనం. ఎందుకనంటే పూర్వకాలంలో కూడా జాతకాలు అంటే ఆ కాలంలో కష్టపడి పనిచేసేవాళ్ళు కదమ్మా. ఈ కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇవన్నీ ఇవేవి కూడా ఉండేటివి కావు. ఎంత కొట్లాడుకున్నా సాయంకాలం కల్లా కలిసిపోయేవాళ్ళు. గురువుగారు, ఇప్పుడు ఇవన్నీ చూసి జాతకం కుదరట్లేదు వీళ్ళకు అని చెప్పి అమ్మాయి పేరు మార్చేయండి అమ్మా, మార్చేసే పేరు మీద అయితే బాగుంటుందని చేస్తే, నాకు తెలిసి అలా పేరు మార్చి చేసిన వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళని చూసా గురువుగారు. అలా పేరు మార్చి చేస్తే నిజంగా కరెక్టేనా? తప్పమ్మా, ఇది కూడా తప్పు. చాలా మంది అనేక ప్రాంతాలలో అమ్మాయి పేరు మార్చేసేసి పెళ్లి చేసుకుంటున్నారు. అంటే ఒక్క మాట చెబుతానమ్మా, మీరేం ఫోన్ వాడుతున్నారు? ఏ కంపెనీ? శాంసంగ్ కదా. అదే టైప్ మోడల్లో ఐఫోన్ వస్తుంది. ఆ కేస్ మారిస్తే శాంసంగ్ అంతా ఐఫోన్ అవుతుందా? కాదు కదా. అట్లాగే పేరు మార్చినంత మాత్రాన వ్యక్తిగత అసలు పుట్టిన జన్మ జాతకం ఎలా మారిపోతుంది? ఇది తప్పుడు పద్ధతి. దీనివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే తప్ప, ఎందుకంటే ఆ అబ్బాయో లేదా ఆ అమ్మాయో బాగా ఇష్టమై ఉండడం వల్ల అబ్బాయి కోసం అమ్మాయి పేరు మార్చుకున్నారు, అబ్బాయి కోసం అమ్మాయి పేరు మార్చుకుంది. అమ్మాయి కోసం అబ్బాయిలు మార్పించారు, ఆ అబ్బాయిని చేసుకొని అమ్మాయిలు మార్చుకున్నారు. పేరు మార్చితే ఎలా అవుతుంది? అది కాదమ్మా, తప్పది. అందుకనే ఈ విధానము చాలా తప్పు. పేరు మార్చినంత మాత్రాన వ్యక్తిగత లక్షణాలు, జాతక లక్షణాలు తొలగిపోవు. అంటే తొందరపడి ఏదో పెళ్లి కావాలి ఆ ఇష్టంలో ఏదో పేరు మార్చేసుకొని అటు ఇటు చేసుకుంటే తప్పు, సమస్య తప్పేనమ్మా. ఖచ్చితంగా ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల దగ్గర జాతకాలని చూపించుకొని ముందడుగు వేయాలి. ఈ రోజుల్లో కటిక పేద వాళ్ళకి కూడా డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేసు నమోదు చేసుకుంటున్నారు. లేదు, ఎక్కడ హాస్పిటల్ పుడితే హాస్పిటల్లో రికార్డు ఉంటుంది. 1985 నుంచి మొత్తం అప్డేటెడ్ చేసేసారు అన్ని హాస్పిటల్స్లో. ఖచ్చితంగా రికార్డు ఉండాలి, ఏ పిల్ల పుట్టినా, అబ్బాయి పుట్టినా అని చెప్పి. 85 ముందు కంటే వేరు. అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా నమోదు చేసుకున్నాం. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ లేకపోవడం వల్ల గుణాలు గణాల మీద ఆధారపడి పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు అది ఉన్న తర్వాత వాటిది ఎందుకు మనకు? ఖచ్చితంగా అందరూ ఎవరైనా ఏ పండితులనైనా తీసుకోండి, జన్మ జాతకం ఉంటేనే అవి. ఒకవేళ మీరు ఇంతకు ముందు అన్నారు ఒకసారి, ఎప్పుడో జన్మ జాతకం లేని వాళ్ళకి ఏంటి అని చెప్పేసి, జన్మ జాతకాలు లేనటువంటి వాళ్ళకి నామ నక్షత్రం. గురువు గారు, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. చాలా మంది ఎంత అప్డేట్ అయినా, గవర్నమెంట్ రూల్స్ పెట్టినా చదువుకోలేని వాళ్ళు, మర్చిపోయిన వాళ్ళు మర్చిపోయానరా అని చెప్తుంటారు, పుట్టినరోజులు అవన్నీ. అలాంటి వాళ్ళకి నిజంగా జ్యోతిష్య పరంగా, వివాహ పరంగా నాకు సపరేట్ ఎపిసోడ్లో మీ వివరణ కావాలి. తప్పకుండానమ్మా, దాన్ని తప్పకుండా వివరిస్తాను. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.